హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ముఖ్యమైన టాపిక్స్ మనం 10 మినిట్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం క్లాస్ 2కి రావడం జరిగిందనమాట. ఇందులో మనం టైమ్ అండ్ వర్క్ టాపిక్ మనం చూద్దాం. సో ఎవ్రీ టాపిక్ 10 మినిట్స్లో అయితే మనం చూడడం జరుగుతుంది. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నీ కూడా మనం చూస్తాం అనమాట. ఓకేనా? సో క్లాస్ 1 చూడకపోతే చూడండి, అలాగే నెక్స్ట్ మనం వరుసగా అప్లోడ్ చేస్తాం. సో తప్పకుండా వాటన్నిటిని కూడా ఫాలో అవ్వండి. ప్లేలిస్ట్ కూడా మనం ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక చిన్న ఇంటిమేషన్ ఏంటంటే, జీజేపీ తెలుగు యాప్లో మనకి కరెంట్ అఫైర్స్ లాస్ట్ 8 months కరెంట్ అఫైర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో తప్పకుండా తీసుకోండి. పీడిఎఫ్స్ ప్లస్ మాక్ టెస్ట్ ఉంటాయన్నమాట. కేవలం 100 రూపీస్ మాత్రమే. చూసుకోండి, మనం దీన్ని పెంచడం జరుగుతుంది 150కి త్వరలో. సో చూసుకోండి, తప్పకుండా ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ థింగ్, టైమ్ అండ్ వర్క్లోని కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ క్లియర్గా కనుక మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ వచ్చేసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడని అనుకుందామండి. 10 రోజుల్లో మొత్తం పని పూర్తి చేస్తాడంట. అంటే ఒక రోజుకి ఎంత పని చేస్తాడు? 10వ వంతుగా చేయాలి. 10th పార్ట్ చేస్తే 10 daysలోని కంప్లీట్ అయిపోద్ది. రోజుకి 10వ వంతు పని చేస్తే 10 రోజులకి కంప్లీట్ పని అయిపోతుంది. అంటే 10వ వంతు రోజుకి చేస్తున్నాడు, అంటే 1/10 చేస్తున్నాడు. అప్పుడు 10 రోజులకి అది ఏమవుతుంది? ఫుల్ 1 అయిపోతుంది, టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోద్ది. కానీ ఇప్పుడు మనం ఇలా ఫ్రాక్షన్స్ తీసుకుంటే మనకి ఏమవుతుంది? చాలా కష్టం అవుతుంది కదా చేయడానికి, అవునా? సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు 10 రోజులు ఉందండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వర్క్ని 10 యూనిట్లు అని నేను అనుకుంటున్నా, 10 యూనిట్స్ అని నేను అనుకుంటున్నా. ఓకేనా? అప్పుడు 10 రోజులు, ఇప్పుడు 10 యూనిట్లు చేయడానికి 10 రోజులు పడుతుంది. అంటే ఒక రోజుకి ఎంత చేస్తాడు? ఏ ఒక రోజుకి 1 యూనిట్ చేస్తాడు అని చెప్పొచ్చా సింపుల్గా? ఇప్పుడు ఇక్కడ 1/10 ఫ్రాక్షన్తో మనం డీల్ చేయాలి. ఇక్కడైతే 1 వచ్చింది. ఇది చాలా ఈజీనా డీల్ చేయడం? సో అందుకని మనం ఎప్పుడు కూడా టోటల్ వర్క్ని ఏమనుకుంటాం? ఇలాంటి మంచి నెంబర్స్ అనుకుంటాం. ఇప్పుడు 1 ఉంది కాబట్టి ఇక్కడ 10 ఉందని సేమ్ ఆ 10నే తీసుకున్నాను. అదే 2 ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి కూడా ఉన్నాడు. బి ఏమో 20 రోజుల్లో పనిని పూర్తి చేయగలడు అనుకోండి, అదే పనిని. అప్పుడు ఏబి కలిసి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందని అడిగితే అప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ 10 ఉంది, ఇదేమో 20 ఉంది. సో రెండిటికి కలిపి ఒక మంచి నెంబర్ని సెలెక్ట్ చేసుకొని దాన్నే మనం టోటల్ వర్క్ అనుకోవాలి. సో ఆ రెండిటికి కలిపి మంచి నెంబరు నథింగ్ బట్ ఎల్సిఎం. ఎందుకు? ఈ రెండు కూడా దాన్ని డివైడ్ చేయగలుగుతాయి కరెక్ట్గా. అందుకని మనం ఈ రెండిటికి ఎల్సిఎం తీసుకున్నాం. అంటే 10కి 20కి ఎల్సిఎం ఎంత? 20 కదా. సో ఇప్పుడు టోటల్ వర్క్ని 20 యూనిట్లు అని అనుకుంటాం. అప్పుడు ఏ రోజుకి 2 యూనిట్లు చేస్తాడు, బి రోజుకి 1 యూనిట్ చేస్తాడు. అప్పుడు ఈజీ అవుతుందా? రోజుకి వీళ్ళు 3 యూనిట్లు చేస్తారు. 20 యూనిట్లు చేయడానికి 20/3 రోజులు పడుతుంది అని చెప్పచ్చు. అంతేనా? సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఏబి కేవలం ఇద్దరే ఉంటే, ఓకేనా, ఇద్దరే ఉంటే AB/A+B అనే ఒక సింపుల్ ఫార్ములా కూడా ఉంది. సో ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఏ డేస్లో చేస్తున్నాడు అనుకోండి, బి డేస్లో చేస్తున్నాడు అనుకోండి. అప్పుడు ఆ ఫార్ములా ఏంటి? AB/A+B వచ్చేసి ఏబి కలిసి చేసే రోజులు ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తారంటే AB/A+B అని చెప్పొచ్చు అనమాట. ఈ ఫార్ములా కూడా మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? సో కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, రబియా వచ్చేసి ఒక పనిని 12 రోజుల్లో చేయగలరంట. అదే పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలరంట సరిత. అలా అయితే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటున్నారు? ఆల్రెడీ చెప్పాను, ఏం చెప్పాను? ఫార్ములా AB/A+B అంటే 12 × 18/12 + 18 అంటే 30. సో 6 3s are 6 5s are, సో 12 × 3 36/5 అంటే 5 7s are 35, రిమైండర్ 1/5. 7 1/5 ఉందా? లేదు. 7 2/10 ఉంది, 7 4/10 ఉంది. చూడండి, 1/5 అన్నా 2/10 అన్నా ఒకటేనా? క్యాన్సిల్ చేయండి, 2 1s 2 5s. ఎస్. సో 7 2/10 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట.
ఓకేనా. ఏ వచ్చేసి ఒక పనిని ఎక్స్ రోజుల్లో, బి వచ్చేసి ఒక పనిని వై రోజుల్లో చేస్తే ఇద్దరూ కలిసి XY బై ఎక్స్ ప్లస్ వై రోజుల్లో పూర్తి చేస్తారు పనిని. లేదా ఇందాకలు మనం చెప్పుకున్నామా, రెండింటికి ఎల్సిఎం తీసుకుని దాని టోటల్ వర్క్ అనుకుని చేసినా సరే అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ వచ్చేసి 12 రోజుల్లోని, బి వచ్చేసి 18 రోజుల్లో పని పూర్తి చేయగలరంట. కానీ 2 రోజులు ఇద్దరు కలిసి పని చేశారంట. 2 రోజులు పని చేసిన తర్వాత ఏ వెళ్ళిపోయారంట. మిగిలిన పనిని బి మాత్రమే చేశారంట. అలా అయితే మొత్తం ఎన్ని రోజులు పట్టింది? ఇప్పుడు చూడండి, 12 రోజులు 18 రోజులు రెండింటికి ఏం చెప్పాను? ఎల్సిఎం తీసుకొని దాన్నే ఏమన్నాను? టోటల్ వర్క్ అనుకోవాలి. సో 12కి 18కి ఎల్సిఎం ఎంత? 36. 36. సో టోటల్ వర్క్ని 36 యూనిట్లని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి, ఏ 12 రోజుల్లో మొత్తం పని చేస్తున్నాడు అంటే 12 రోజుల్లో 36 యూనిట్లు చేస్తున్నాడు. సో ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 3 యూనిట్లు. బి వచ్చేసి 18 రోజుల్లో 36 యూనిట్లు చేస్తున్నాడు అంటే రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నాడు? రోజుకి 2 యూనిట్లు. ఓకే. ఇద్దరూ కలిసి 2 రోజులే పని చేశారంట. ఇద్దరూ కలిసి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నారు? 5 యూనిట్లు. కానీ 2 రోజులే పని చేశారంటే ఇద్దరూ కలిసి ఒక 10 యూనిట్లు అయితే పూర్తి చేశారు. ఇంకా మిగిలింది ఎంత? ఆ 10 తీసేయండి, మిగిలింది 26 యూనిట్లు. ఎవరు చెయ్యాలి? ఓన్లీ బి పూర్తి చేయాలి. బి రోజుకి 2 యూనిట్లు చొప్పున 26 యూనిట్లు చేయడానికి బికి మొత్తం 13 రోజులు పడుతుంది. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే కంగారు పడి 13 రోజులు టిక్ పెడతారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు? మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అడిగారు. బి ఒక్కరే ఎన్ని రోజులు చేస్తారని అడగలే, అవునా? సో మొత్తం చేయడానికి ఈ 13 రోజులతో పాటు ముందు ఏబి కలిసి ఒక 2 రోజులు చేశారు కదా, ఆ 2 రోజులు కూడా కలపాలి. మొత్తం పని అడిగారు కాబట్టి 13 + 2 అంటే 15 రోజులు అవుతుంది అని చెప్పాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మిస్టేక్ చేస్తారు అంటే మొత్తం సాల్వ్ చేసి లాస్ట్కి రాంగ్ ఆన్సర్ పెడతారన్నమాట. 13 పెట్టేస్తారు. ఎందుకంటే లాస్ట్కి 13 వచ్చింది కదా, అదే ఆన్సర్ అని ఇలా 13 పెట్టేస్తారు. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో అంత టైం ఉండదు. మీకు ఫాస్ట్గా చేయాలన్న ఆ ఆతృతలో రాంగ్ ఆన్సర్ పెట్టేస్తారు. సో అందుకే స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఆ మిస్టేక్ మీరు చేయకుండా ఉంటారని. ఇప్పుడు ప్రాక్టీస్ ఎగ్జామ్స్లో చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా మీరు మెయిన్ ఎగ్జామ్స్లో కూడా చేయరనమాట. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఎం వచ్చేసి ఒక పనిని 12 రోజుల్లో, ఎన్ వచ్చేసి అదే పనిని 24 రోజుల్లో చేయగలరంట. ఇద్దరు కలిసి ప్రారంభించారంట. కానీ ఎం పని పూర్తి చేయడానికి 6 రోజుల ముందే పనిని వదిలేశారంట. అలా అయితే మొత్తం పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది చూసుకోండి. మొత్తం ఎన్ని రోజులు, మొత్తం పని అవి అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఓకేనా. సింపుల్ ఏంటి, మళ్ళీ ఏం చేస్తాం, 12కి 24కి ఎల్సిఎం తీసుకుని దానే టోటల్ వర్క్ అని అనుకుంటాం. సో 12కి 24కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత? 24 కదా. సో మొత్తం పని 24 యూనిట్లు అయ్యింది. ఓకేనా. సో ముందు ఎం రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారో కనుక్కోవాలి. 12 రోజులకి 24 యూనిట్లు అండి, అంటే రోజుకి 2 యూనిట్లు. ఎన్ 24 రోజులకి కరెక్ట్గా 24 యూనిట్లు అంటే రోజుకి 1 యూనిట్. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్పారు, ఎం వచ్చేసి 6 రోజుల ముందు వెళ్ళిపోయాడంట. కరెక్ట్గా పని పూర్తయిందనమాట. అంటే 6 రోజుల ముందు పని పూర్తవ్వక 6 రోజుల ముందు వెళ్ళిపోయాడు ఎం. అంటే ఏంటి అర్థం? క్లియర్గా మనకి అప్పుడు ఎన్ ఒక్కడే పనిచేసినట్టు కదా 6 రోజులు. ఎన్ ఒక్కడే 6 రోజులు కలిపి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 6 యూనిట్లు చేస్తాడు, అంతేనా? అంటే మిగతా 18 యూనిట్లు ఇద్దరు కలిసి పనిచేసినట్టే కదా. మిగతా 18 యూనిట్లు రోజుకు 3 యూనిట్లు చొప్పున, మిగతా 18 యూనిట్లు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 6 రోజులు పడుతుంది, అంతేనా? సో ఇప్పుడు ఏం అడిగారు, మొత్తం ఎన్ని డేస్ అని అడిగారు. ఇది ఒక 6 రోజులు, ఇది ఒక 6 రోజులు. సో మొత్తం 12 రోజులు పడుతుంది అని చెప్పచ్చు. ఓకేనా. చూసుకోండి, చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి మనం ఇప్పుడు చూసేవన్నీ కూడా. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ వచ్చేసి ఒక పనిని 63 రోజుల్లో చేయగలరంట. బీసీ ఇద్దరు కలిసి 42 గంటల్లో, 63 గంటలు, బీసీ కలిపి 42 గంటలు, ఏసీ కలిపి 27 గంటల్లో చేయగలరంట. బి ఒక్కరే అయితే ఎంత సమయం పడుతుంది గంటల్లో అని అడుగుతున్నారు. క్లియర్గా చూడండి, ఏం చెప్పాను, ఎల్సిఎం తీసుకోవాలి. దేనికి? 63కి, 42కి, 27కి. ఇప్పుడు వెంటనే చూసి అయితే చెప్పలేం కదా ఎల్సిఎం, అవునా? కొంచెం పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదా, నార్మల్ ఎల్సిఎం చేద్దాం.
ఫస్ట్ మెయిన్గా అన్నిట్లో కామన్గా ఏముందో చూసుకోవాలి. అన్నిట్లో నాకు కామన్గా అయితే 3 కనిపిస్తుంది. సో 3 × 21, 3 × 14, 3 × 9. ఇంకేముంది కామన్గా అన్నిట్లో అయితే ఇంకా కామన్గా ఏమీ లేదు. సో ఇంకొక 3 ఉంది కదా ఇక్కడ, ఈ రెండిట్లో 3 7s, ఈ 14 అలా ఉంది 3 3s. సో 7 కామన్గా కనిపిస్తుంది, 7 1s, 7 2s, 3. ఇంటూ ఇప్పుడు ఎల్సిఎం ఏమైంది చూసుకోండి, 3 × చూడండి 3 × 3 × 7 × 2 × 3. నేను ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంచుతున్నాను. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, మీకు ఒక మంచి ట్రిక్ కింద కూడా పనిచేస్తుంది. దీన్ని నేను మల్టిప్లై చేయట్లేదండి. ఇప్పుడు నేను మల్టిప్లై చేయట్లేదు. దాన్ని మళ్ళీ మల్టిప్లై చేసి మళ్ళీ 63 గంటల్లో మొత్తం పని చేస్తానంటే మళ్ళీ 63తో డివైడ్ చేసి అంత సర్కస్ చేస్తాం, చేయం కదా మనం. మరి అంత ప్రొసీజర్ అయితే మనం చేయం. సో సింపుల్గా ఏం చెప్పచ్చు, అప్పుడు 63 గంటల్లో మొత్తం పని చేస్తున్నాడంటే అంటే 63తో డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి నెంబర్స్ క్లియర్గా ఉన్నాయి కదా, 7 × 9 కదా 63. సో 7 3 × 3 అంటే ఈ 63 క్యాన్సిల్ అయిపోద్ది. అంటే మిగిలిందంతా 2 × 3 6 మిగులుతుంది. అంటే రోజుకి 6 యూనిట్లు చేస్తాను అర్థం. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇవన్నీ మల్టిప్లై చేసి మళ్ళీ వచ్చిన టైం టోటల్ వర్క్ని 63తో డివైడ్ చేసి, ఎందుకు క్లియర్గా ఇక్కడ నాకు కనిపిస్తుంది కదా 63, 3 × 3 × 7 కదా 63. అవి క్యాన్సిల్ అయిపోయి కదా, మిగిలింది 2 × 3 కదా 6. అలానే బీసీ ఇద్దరు కలిసి ఎంత 42 అంటే 7 × 6, ఈ లాస్ట్ 3 7 × 2 × 3 క్యాన్సిల్ అయిపోతే 3 × 3 9 మిగులుతుంది. ఏసీ వచ్చేసి 27 అంటే 3 × 3 × 3 3 3లు తీసేస్తాయి, 7 × 2 14 మిగులుతుంది. ఇంకేంటి, 6 యూనిట్స్ చేస్తాడు రోజుకి, అంటే 6 అంటే సి ఆటోమేటిక్ ఎన్ని చేస్తాడు, ఇద్దరు కలిసి 14 యూనిట్లు చేయాలంటే సి 8 యూనిట్లు చేయాలి. సో సి 8 యూనిట్లు చేస్తే బి ఏం చేస్తాడు, రోజుకి 1 యూనిట్ చేస్తున్నాడు. సో మనకు అర్థమైపోయింది ఏంటి, బి రోజుకి 1 యూనిట్ చేస్తున్నాడు. సో అప్పుడు బికి ఎన్ని రోజులు పడుతుంది, రోజుకి 1 యూనిట్ పడితే 1 యూనిట్ చేస్తే ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని రోజులు కదా పడుతుంది. సో అంటే టోటల్ వర్క్ ఎంత అయితే అన్ని రోజులు ఎగ్జాక్ట్గా పడుతుంది. సింపుల్. అంటే ఇది మొత్తం మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సరే బీకి పట్టే రోజులు. మల్టిప్లై చేద్దాం, మల్టిప్లై చేయక్కర్లేదు, లాస్ట్ డిజిట్ చూసుకొని చాలు. ఎందుకంటే ఆప్షన్స్ చూడండి అన్ని లాస్ట్ డిజిట్ వేరున్నాయా, అవునా లేదా. 3తో డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ అవుతుంది. సో 9తో డివిజిబుల్ అయ్యి చూసుకోండి, 7 7 14 3 17 అవట్లే, 8 7 15 3 18 ఇది అవుతుంది, 9 7 16 3 19 అవట్లే, 8 3 11 ఇది అవట్లే, ఇది ఒక్కటే అవుతుంది 9తో డివిజిబుల్ క్లియర్గా. సో ఆన్సర్ 378 అని చెప్పొచ్చా. లేదా లాస్ట్ డిజిట్ చూద్దామా, 3 × 3 × 3 లాస్ట్ 7 7 × 7 14 9 9 × 2 18 అంటే లాస్ట్లో 8 రావాలా, అది కేవలం ఆప్షన్ 3లోనే ఉంది. మీరు ఎలా అయినా సాల్వ్ చేయండి, ఈజీగా మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ మనం చూద్దాం. ఏబిసి 30 రోజులు 60 రోజులు 120 రోజుల్లో పని పూర్తి చేయగలరంట. ఏ పనిని పూర్తయ్యే 10 రోజులు ముందు వెళ్ళిపోయారంట. బి ఏమో పని పూర్తయ్యే 5 రోజులు ముందు వెళ్ళిపోయారంట. అలా అయితే మొత్తం పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారు. క్లియర్ చూడండి, 30కి 60కి 120కి ఎల్సిఎం క్లియర్గా 120లోనే అన్నీ ఉన్నాయి కదా. సో 120 అనేది ఎల్సిఎం అవుతుంది. 120 యూనిట్లు మొత్తం టోటల్ వర్క్ అని అనుకుంటాం, మొత్తం పని అని అనుకుంటాం. అంటే ఏ వచ్చేసి రోజుకి 30 యూనిట్లు 30 రోజుల్లో 120 యూనిట్లు చేస్తాడు, అంటే రోజుకి 4 యూనిట్లు చేస్తాడు. బి వచ్చేసి 60 రోజుల్లో 120 యూనిట్లు చేస్తాడు, రోజుకి 2. సి వచ్చేసి 120 రోజుల్లో 120 యూనిట్లు అంటే రోజుకి 1. ఇప్పుడు ఏం చెప్పారు, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఏ 10 రోజులు ముందు వెళ్ళిపోయాడు, బి ఏమో 5 రోజులు ముందు వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఏ ముందే వెళ్ళిపోయాడు, బి తర్వాత వెళ్ళాడు కదా. అంటే లాస్ట్ బి 5 రోజులు ముందు వెళ్ళిపోయాడు అంటే అక్కడ కేవలం 5 రోజులు పనిచేసింది ఎవరు, సి ఒక్కడే కదా. ఎంత చేస్తాడు సి ఒక్కడే, 5 యూనిట్ లెక్క చేయగలడు. ఎందుకంటే రోజుకు 1 యూనిట్ చొప్పున 5 రోజులు. ఇంకొక 5 రోజులు ఏమైంది, ఇంకో 5 రోజుల ముందు ఏమైంది అంటే మొత్తం 10 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు కదా. అంటే అప్పుడు బీసీ కలిసి ఆ 5 రోజులు పనిచేస్తున్నట్టు కదా. బీసీ కలిసి రోజుకు 3 యూనిట్లు చేస్తారు. సో 5 రోజులకి 15 యూనిట్లు చేస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే ఆ మొత్తం ఆ 10 రోజులు ముందు వరకు వెళ్ళిపోతే టోటల్గా 20 యూనిట్లు అక్కడ వీళ్ళు చేశారు. అంటే మిగతా 120లోంచి 20 తీసేయండి, అంటే మిగతా 100 యూనిట్లు కూడా వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేశారు. ముగ్గురు కలిసి అంటే ఎంత చేస్తారు, రోజుకి 7 యూనిట్లు చేస్తారు. ఇప్పుడు 100 యూనిట్లు చేయడానికి 100/7 రోజులు పడుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, కంగారు పడి ఇక్కడ 100/7 అంటే అది టిక్ పెట్టకూడదు, చెప్పాను కదా. క్వశ్చన్ మొత్తం ఎన్ని రోజులు పట్టిందని అడిగారు, మొత్తం పని పూర్తి చేయడానికి. సో క్లియర్గా ఇదొక 5 రోజులు, ఇదొక 5 రోజులు, ఇదొక 10 రోజులు కూడా పట్టింది కదా, +10.
సో 7 into 10 70, 100 plus 70 170/7. 170/7 days అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? సో ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చెప్పాం. సో ఇందులో చెప్పిన క్వశ్చన్స్లో మన ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. ఈ వీడియో సిరీస్ కనుక నచ్చితే మీకు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరిగా. ఓకేనా? మీ సైడ్ నుంచి ఫస్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ అండ్ ఒక షేర్ కూడా మీరు చేయండి మీ ఫ్రెండ్స్తో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. అండ్ ఇవి గ్రూప్ డీకి కానీ రైల్వే ఎగ్జామ్స్కి అన్నిటికీ హెల్ప్ అవుతాయి. అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందండి. టైమ్ అండ్ వర్క్ అనేది అన్నిట్లో ఉండే టాపిక్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.